తను ప్రేమించిన వంశీ మంచివాడు కాదని, పరమ దుర్మార్గుడని కళ్యాణ్ అనుకునేలా చేయాలి. అది కూడా నువ్వే చేయాలి బాబు. ఓంకారం నీది, శ్రీకారం నీది, అనగనగా కథకు ఆధారం నీది. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఎవరికి దొరుకుతుంది ఫోన్? కమాన్, లిఫ్ట్ ద ఫోన్. హలో హలో, ఎవరు? నేను సార్ మీ పిఏ గాయత్రిని. ఓ, నువ్వా? అవును, ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గర లేదు సార్. నేను ఈవినింగ్ మీరు దీన్ని ఆఫీస్లో మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు. ఓ, ఐఎమ్ సారీ. సరే, కాల్స్ ఏమైనా వచ్చాయా? లేదు సార్. ఫ్యూ మినిట్స్ బ్యాక్ మాత్రం ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి వంశీ కావాలి, వంశీ ఉన్నాడా అని కాసేపు బుర్ర తినేసింది సార్. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు సార్. చివరికి ఎలాగోలా కన్విన్స్ చేసి ఫోన్ పెట్టేశా. ఏమని? ఈ ఫోన్ వంశీది కాదు, నాదని కన్విన్స్ చేసావా? లేదు సార్, అసలు వంశీ అనే పేరుతో ఇక్కడెవరూ లేరని చెప్పాను. మీరెవరు అంది. అదంతా మీకెందుకని గట్టిగా అడిగేసరికి ఫోన్ కట్ చేశాను. గుడ్. సరే, ఫోన్ నీ దగ్గర ఉంచు, తర్వాత వచ్చి తీసుకుంటాను. ఇంకా ఏ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దు. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి బాబు, మన అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి రాజేశ్వరీదేవి గారు సుముఖంగా ఉన్న మాట వాస్తవం. ఆవిడ అలా ఒప్పుకున్న కారణంగానే మీరు కళ్యాణికి వంశీ లేడన్న నిజాన్ని ఆకాష్తో చెప్పించాలనుకున్నారు. కానీ ఇందులో నాకు శారదకి చిన్న భయం కూడా ఉంది. నిజమే మామయ్య, నాకు మీరన్న భయం లేకపోలేదు. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదుగా మామయ్య. నువ్వన్నది నిజమే బాబు, ఎప్పటికైనా చెప్పాల్సిందే. కానీ అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చెబితే మన అమ్మాయి తట్టుకోగలదు అన్నది కూడా మనం కాస్త ఆలోచించాలి కదా బాబు. మీరన్నది నిజమే మామయ్య, తప్పకుండా ఆలోచిస్తాను. మంచిది.
ఉంచుకుని వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ లోకాన్ని వదిలి తలచినవేవీ జరగకపోగా, పరివేదన బరువు కాగా తల ఉంచుకుని వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి. నవ్వుతున్నావురా రే వంశీ? నీ ప్రాణాలను త్యాగం చేసి నా ప్రాణాలు రక్షించిన నీకు నీ ప్రాణ స్నేహితుడిచ్చే కానుకేంటో తెలిస్తే ఇలా నవ్వలేవురా, బాధతో ఏడుస్తావు. ప్రపంచంలో ఏ స్నేహితుడు చేయలేని ద్రోహం ఇప్పుడు నేను నీకు చేయబోతున్నాను. అవునరా, మనిషిగా నువ్వు తనకు దూరం అయిపోయినా ఇన్నాళ్ళు కళ్యాణి మనసంతా నువ్వే నిండున్నా. ఇప్పుడు తన మనసు నుంచి కూడా దూరం చేయబోతున్నాను రా. ఇన్నాళ్ళు నిన్నే తన ప్రాణంగా ప్రేమిస్తున్న కళ్యాణికి నిన్ను అసహించుకునేలా చేయబోతున్నాను రా. ఇన్నేళ్లు నీ ప్రేమ మీద పెంచుకున్న తన నమ్మకాన్ని నా చేతులతోనే చంపేయబోతున్నాను రా. నన్ను క్షమించరా, క్షమించరా. రంగం గారు, కారు ఆపండి. ఆకాష్ అండి. ఒకసారి కారు ఆపండి. ఈ టైంలో ఎక్కడెందుకండి, మరోసారి ఎప్పుడైనా కలవచ్చండి. అబ్బా పాపం అండి, ఎవరైనా కావాల్సిన వాళ్ళు చనిపోయి ఉంటారు. ఒకసారి కారు ఆపండి. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? ఎవరిది సమాధి? అదే కళ్యాణి, ఆ రోజు నా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడని చెప్పాను కదా, అతందే సమాధి.
ఐఎమ్ సారీ ఆకాష్. అతనా? అదేనండి, ఆకాష్ ప్రాణ స్నేహితుడు ఒకరు చనిపోయాడని చెప్పాను కదా, ఇతనే. వంశీకి కూడా ప్రాణ స్నేహితుడే. ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి. అలాగే. సరే ఆకాష్, మేము బయలుదేరుతాం. అదేంటి ఆకాష్, దీపం కూడా వెలిగించలేదా? అది ఇటు నేను వస్తాను. పదండి వెళ్దాం. నేను ఆకాష్తో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే. వంశీని చంపి ఇక్కడ సమాధి చేశావన్నమాట. ఎంత నిత్యుడివరా నువ్వు! తన భర్త సమాధానం తెలియకుండా తన చేత నివాళులర్పించావు కదరా. రై, నువ్వు అసలు మనిషివేనా? ఈ ప్రపంచంలో ఏ స్నేహితుడికి నీలాంటి స్నేహితులు ఉండకూడదురా. నువ్వు అసలు స్నేహితులు అనే పదంలోనే అచ్చుతప్పు లాంటి వాడివరా. రై, నువ్వు చేసిన ఈ పాప నిన్ను వదలదు, ఈ రఘురామ్ కూడా నిన్ను వదలదు. వంశీ సమాధి సాక్షిగా చెప్తున్నాను, అతి త్వరలోనే నీకు కూడా ఇక్కడే సమాధి ఏర్పాటు చేస్తాను.
రోజు నువ్వు నన్ను బతికించావు కానీ అప్పటి నుంచి నేను రోజుకోసారి చస్తున్నాను రా. వంశీని తన ప్రాణంగా ప్రేమిస్తున్న కళ్యాణిని అసలు వంశీ అనే పేరు వినడానికి అసహ్యించుకునేలా చేయాలి. తను ప్రేమించిన వంశీ మంచివాడు కాదని, పరమ దుర్మార్గుడని కళ్యాణ్ అనుకునేలా చేయాలి. కళ్యాణి కోసమైనా నువ్వు ఈ పని చేయక తప్పదు. కానీ నీ ప్రాణ స్నేహితుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాపాడవలసిన పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పు ఒప్పు నువ్వే ఆలోచించు బాబు. దయచేసి నా మాట కాదనకు బాబు. ఈ ఒక్క అబద్ధం చెప్పి నా కూతురి జీవితాన్ని నిలబెట్టు బాబు. జన్మ జన్మలకు నీకు రుణపడుంటాను. కాదనకు బాబు. ఏంటిది? వంశీకి ఏమైంది? తను కాల్ చేయడం లేదు సరే, నిన్ననగా నేను ఫోన్ చేస్తే కాల్ బ్యాక్ కూడా చేయడం లేదేంటి? ఒకవేళ తను బిజీగా ఉండి మర్చిపోయాడేమో. ఒకసారి చేద్దాం. వంశీ, చెప్పు. ఏంటి వంశీ బిజీగా ఉన్నావా? ఈ విషయం అడగడానికి ఫోన్ చేసింది. ఏమైంది వంశీ అలా మాట్లాడుతున్నా? విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. ఏం లేదు వంశీ, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాను అంతే. ఇప్పుడు నేను బాగాలేకపోతే నువ్వు అక్కడి నుంచి వచ్చి టాబ్లెట్ వేసి వెళ్తావా? చూడు, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి విసిగించుకో. నువ్వు చేసే ప్రతి కాల్ అటెండ్ చేయడానికి నేను ఇక్కడ నీలా ఖాళీగా లేను. అది కాదు వంశీ. నోర్మయ్, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఫోన్ చేయి. నేను పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టే ముందు. రే వంశీ, నన్ను క్షమించరా. నేను ఇలా మాట్లాడితే గాని కళ్యాణి నిన్ను మర్చిపోదురా. నిన్ను మర్చిపోతే గాని నువ్వు అన్నట్టు తన జీవితాన్ని బాగు చేయలేను. అందుకే నాకు నిన్ను బ్లేమ్ చేయటం తప్ప వేరే మార్గమేమి కనిపించట్లేదురా. వంశీ, ప్లీజ్ రా, ఫర్గివ్ మీ. Please forgive me.
నన్ను క్షమించురా, క్షమించు. ఇప్పుడు నేను బాగాలేకపోతే నువ్వు అక్కడి నుంచి వచ్చి టాబ్లెట్ వేసి వెళ్తావా? చూడు చూడు, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి విసిగించుకో. నువ్వు చేసే ప్రతి కాల్ అటెండ్ చేయడానికి నేను ఇక్కడ నీలా ఖాళీగా లేను. నోర్మయ్, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఫోన్ చేయి. నేను పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టే ముందు. కళ్యాణి, ఏంటి కళ్యాణి, మొన్నేదో నేను మూడీగా ఉన్నానన్నా, ఇప్పుడేంటి మేడం గారు మూడీగా ఉన్నారు? నేనే మూడీగా ఉన్నాను? నేనేం మూడీగా లేను, జస్ట్ థింకింగ్ మూడ్ లో ఉన్నాను అంతే. అబ్బా, మొన్న నేను చెప్పిన డైలాగ్స్ మళ్ళీ నాకు అప్ప చెప్తున్నావా? సరే అయితే దేని గురించి ఆలోచిస్తున్నావో టక్మని చెప్పు. నువ్వు చెప్పలేవు కానీ నన్ను చెప్పమంటావా? ఆ